ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడు మహాకృపను బట్టి మరోసారి ఈ ఉదయకాల సమయం ముందు దేవుడి సన్నిధానంలో ప్రార్థించి ఈ రీతిగా మీ ముందుకు రావడానికి ప్రభువెంతో కృప చూపించారు. ఈ సమయం ముందు ఒక చిన్న ప్రార్థన చేసి మరి వాక్యాన్ని అందించే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం ముందు మరోసారి ప్రభా మీ ముందు మోకరించి ప్రార్థించి వాక్య ధ్యానం ద్వారా ముందుకెళ్తుండగా ఈరోజు బిడ్డలకు ఇవ్వబోతున్న వాగ్దానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈరోజు కూడా దైవజనమ చక్కని యొక్క వాగ్దానం చేత దేవుడు మన మధ్య నిలిచి ఉన్నాను నమ్ముతున్నాను. చూడండి, ఇక్కడ ఈ లోకంలో ఎంతోమంది మనుషులు మనకి రకరకాల ఉపదేశాలు మాట్లాడుతూ ఉంటారు, ఆలోచనలు చెప్తూ ఉంటారు. ఇలా నడిస్తే నీ జీవితం బాగుంటుంది, అలా నడిస్తే నీ జీవితం బాగుంటుందని కొంతమంది మనుషులు మనకు పరిచయం అయినప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఎవరి యొక్క ఉపదేశం మనం ఆలకిస్తే జీవితానికి శ్రేష్టం అనేది మనం బాగా తెలుసుకోవాలి. ఒక్కసారి బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనంలో చక్కని మాట దేవుడు రాశాడు. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపుకు లోబడిన వాడు త్రోవ తప్పును. ఈరోజు మన దేవుడు ఇస్తున్న వాగ్దానం, దేవుడి యొక్క ఉపదేశాన్ని అంగీకరించాలి. ప్రతి మనిషి కూడా ఈ లోకంలో దేవుడు ఏం బోధిస్తున్నాడో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఆయన పలికిన మాటను, ఆయన ఉపదేశాన్ని మనం అంగీకరించినప్పుడు జీవ మార్గములో ప్రతి కుటుంబం, ప్రతి మనిషి ఉంటారని దేవుడు వాక్యం సెలవిస్తాం. ఎంతోమంది లోకంలో దేవుడి ఉపదేశాన్ని బాధగా అంగీకరిస్తూ ఉంటారు. దేవుడు ఉపదేశించే మాటలు బరువుగా భావిస్తూ ఉంటారు. కానీ ఆ ప్రేమైన దైవజన్మ, లోకంలో ఎంతోమంది మనకు ఉపదేశిస్తూ ఉంటారు, కానీ మన జీవితాలు జీవ మార్గంలోకి వెళ్ళాం. మనుషులకు ఉపదేశాలు మంచి మార్గంలో చెడు మార్గం తీసుకెళ్తుంది. కానీ దేవుడి యొక్క ఉపదేశాన్ని అంగీకరిస్తే, దేవుడు ఏదైతే మనతో మాట్లాడి ఉన్నాడో, ఏది చేయమని చెప్పాడో ఉపదేశించేవాడు మనకు దొరికినప్పుడు, దేవుడు ఆ ఉపదేశం చేస్తూ ఉండగా దాని హృదయములో అంగీకరించేవాడి జీవితాలకు ఈ ఉదయకాలం దేవుడిస్తున్న వాగ్దానం, జీవ మార్గములో ఉంటాడు. నా ప్రేమైన దైవజనమా, ఎవరు ఉపదేశాన్ని మనం అంగీకరిస్తే జీవ మార్గంలో ఉంటాము అని ఆలోచన చేయగలిగితే, లోకంలో ఉన్న మనుషుల మాట కాదు, లోకంలో ఉన్న అధికారుల మాట కాదు, కానీ దేవుడి యొక్క ఉపదేశాన్ని హృదయంలో అంగీకరించాలి, దానికి లోబడాలి. ఎప్పుడైతే మనం అంగీకరించి లోబడుతూ ఉంటామో బ్రతుకులు జీవ మార్గంలో ఉంటాయని, దేవునికరంగా ఉంటాయని దేవుడు మాట్లాడుతుండగా, అట్టి రీతిగా మీరందరూ దేవుడి ఉపదేశం అంగీకరించి దేవుడి చేత ఆశీర్వాదం పొందునుగాక. ఇంకెందుకు ఆలస్యం? అందరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు. ఈ ఉదయకాలమే మీ మాట మాకు అందించారు. నీ యొక్క ఉపదేశం అంగీకరించినప్పుడు జీవ మార్గంలో ఉంటామని మాట్లాడే తండ్రి, ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ మాటలు వారు అంగీకరించి నడిచి వెళుతుండగా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నా. ఈ రోజున ఎవరైతే నాయన ఆస్పత్రి రోగుల్లో ఉన్నారో వాళ్ళందరూ బాగు చేయండి. అప్పుల్లో ఉన్న వారిని విడుదల దయచేయండి. పిల్లలు లేక బాధపడుతున్న వారికి నాయన చక్కని బిడ్డలు అనుగ్రహించండి. వివాహము కాక బాధపడే బిడ్డలకు నాయన చక్కని వివాహం దయచేయండి. చదువుకున్న ఉద్యోగాలు రాక బాధపడుతున్న వారి చక్కని ఉద్యోగాలు దయచేయండి. అలాగే పాడి పంట వ్యవసాయం ప్రతి కార్యక్రమంలో ఉన్న వారిని దీవించండి. ఆటో మోటార్ ఫీల్డ్లో పనిచేసే ప్రతి కుటుంబం రక్షించమని, ఈ రీతిగా ఈ యొక్క యూట్యూబ్లో వాక్యం ప్రతి కుటుంబానికి మేలు చేయమని యేసును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు బహుగా ఆస్వాదించునుగాక. ప్రైజ్ లార్డ్.